ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేతపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. బీజేపీ వదినమ్మ, కాంగ్రెస్ చెల్లమ్మతో చంద్రబాబు కుట్రలు కుతంత్రాలకు తెరలేపాడని వ్యాఖ్యానించారు. ఒంటరిగా జగన్ ను ఎదుర్కోలేని చంద్రబాబు వీరందరినీ వెనకాల నిలబెట్టుకుని ఎన్నికలకు వస్తున్నాడని ఫైర్ అయ్యారు. అలాగే వీళ్ళందరూ ఉన్నా ధైర్యం సరిపోని చంద్రబాబు ఢిల్లీ పెద్దలను మబ్బులో పెడదామని అక్కడికి వెళ్లాడు. అక్కడ ఉన్నది అమిత్ షా, మోదీ కావడంతో వాళ్ళిచ్చిన ఆఫర్ దెబ్బకు హైదరాబాద్ వెళ్లి మంచంపై పడి వారం నుండి ఏపీకి రావడం లేదన్నారు. ఢిల్లీ పెద్దల దెబ్బతో ముందు నుయ్యి వెనుక గొయ్యిలా చంద్రబాబు పరిస్థితి మారిందన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని. కూడా మీకోసం తప్పిస్తుంటే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలు అని చెప్పి ధైర్యంగా దమ్ముగా చెప్పగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో? జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి ఒక్కడిగా గెలవలేక నన్ను చూసి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అంటాడు. సరే రారా బాబు అంటే పక్కన దత్తపుత్రుడు ఉన్నాడో లేదో చూసుకుంటాడు. సరే ఉన్నాడు వెళ్దాం రమ్మంటే ఈ పక్కన ఉత్తపుత్రుడు ఉన్నాడా లేడా అని మళ్ళీ ఈయన చూసుకుంటాడు. సరే ఈడుంటే వదినమ్మ బీజేపీలో ఉంది కదా, వదినమ్మ మన ఢిల్లీ వెళ్ళి వచ్చాడు, వదినమ్మ ముందు ఉండాలి. సరే వీళ్ళు ఉన్నారు సరే అంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ చెల్లెమ్మని తెచ్చుకున్నాడు, వెనకాల పెట్టుకున్నాడు. ముందేమో బీజేపీ వదినమ్మ, వెనకాలేమో కాంగ్రెస్ చెల్లెమ్మ, ఈ పక్కనే ఉత్తపుత్రుడు, ఆ పక్కనేమో దత్తపుత్రుడు. సరే బయలుదేరరా వెళ్దామంటే వెళ్ళి హైదరాబాద్లో కూర్చున్నాడు. ఇంకా ఎన్నికలు 15 రోజులు ఉంటాయి. ఢిల్లీ వెళ్ళి వచ్చాడు. అమిత్ షా ఏం చెప్పాడు? నువ్వు బాధ్యత తీసుకుని మాకు 150 సీట్లు ఇమ్మని చెప్పినట్టున్నాడు. వాళ్ళ మబ్బులో పెడదామని వెళ్ళాడు. అంతకుముందు అంటే మా అద్వానీ గారు, వాజ్పేయి గారు ఉండేవాడు. ఈయనేం చెబితే ఈ కథలన్నీ వినేవారు వాళ్ళిద్దరూ. వీళ్ళ పెద్ద తురుము తోపు అని.